రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏటా కర్ణాటక పరీక్ష ప్రాధికారం నిర్వహించే ఇంజనీరింగ్ విద్యా ప్రవేశాల కేసీఈటీ కౌన్సిలింగ్లో అక్రమార్కుల చేతివాటం చూపిస్తూ ఉన్నారు. కర్ణాటక పరీక్ష ప్రాధికార కళాశాలలతో పాటు విద్యార్థులకు కూడా తెలియకుండా వారి వివరాలను నమోదు చేసి సీట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు అక్రమార్కులు. ఇక సీట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కారణంగా ఎంతో విలువైన ప్రభుత్వ కోటా సీట్లు వృధా కావడంతో పాటు ఎన్ని విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలో కూడా తెలియక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఇక ఇంజనీరింగ్ కళాశాలల్లో అన్ని సీట్లు భర్తీ చేసినట్టు వెబ్సైట్లో కనిపించినా కౌన్సిలింగ్ పూర్తయినప్పటికీ కళాశాలలో చేరని విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడంతో సీట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. కర్ణాటక పరీక్ష ప్రాధికార రంగ ప్రవేశం చేయడంతో అక్రమాలు సాగించే కళాశాలల యాజమాన్యానికి చెమటలు పట్టాయి. మరొక వైపు ఈడీ సైతం దాడులు చేపట్టడంతో ఇంజనీరింగ్ సీట్లు విక్రయించే బ్లాక్ మార్కెట్ వ్యవహారం బయటపడింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెంగళూరులోని బిఎంఎస్ ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, న్యూ హారిజన్ కాలేజీల ఆవరణంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో 1.7 కోట్ల నమోదు, 50కి పైగా మొబైళ్లు, 30 ల్యాప్టాప్లు, 20 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విద్యార్థుల ఐపీ చిరునామాలను మార్చి కళాశాలలో సీట్లను విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ కళాశాలల యాజమాన్యం కొన్ని ప్రైవేటు ఏజెన్సీలతో చేపట్టిన బ్యాంకు లావాదేవీలు ఆ ఖాతాలను స్తంభింపచేశారు. సాధారణంగా కర్ణాటక పరీక్ష ప్రాధికార నిర్ణీత వ్యవధిలో ఇంజనీరింగ్, డిప్లొమా, వ్యవసాయ, ఔషధ కోర్సుల సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. ప్రతి విడత ఆప్షన్ ఎంట్రీ ద్వారా కళాశాలను ఎంపిక చేసిన విద్యార్థి ఫీజు చెల్లించకుండా సీట్ బ్లాక్ చేయగానే ప్రవేశ పత్రం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఆ ప్రవేశ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ తరువాత తనకు సీటు వచ్చిన కళాశాలలకు వెళ్లి సదరు విద్యార్థి ఫీజు చెల్లించి కోర్సులో చేరుతారు. కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన ఈ విధానమే సీట్ బ్లాకింగ్ ముఠాకు వరంగా మారింది. ఓ విద్యార్థికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి ప్రైవేటు కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్ను బ్లాక్ చేస్తారు. ఈ సమయంలో విద్యార్థికి సంబంధించిన మొబైల్ కాకుండా మరేదో నెంబర్తో కేఈఏ వెబ్సైట్లో లాగిన్ అవుతారు. ఆ తర్వాత ఆ విద్యార్థి మరేదైనా కళాశాలలో నిజమైన ఫోన్ నెంబర్తో లాగిన్ అయి సీటు పొందుతాడు. తన పేరుతో సీట్ బ్లాక్ చేసిన విషయం ఆ విద్యార్థికి కూడా తెలియదు. చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తరువాత అప్పటికే బ్లాక్ చేసిన ప్రభుత్వ సీటును మేనేజ్మెంట్ స్థాయి ఫీజుతో విక్రయిస్తారు. ఇలా 2023లో 45, 2024లో 54 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు కర్ణాటక పరీక్ష ప్రాధికార విచారణలో తేలింది. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల కేటాయింపులో అక్రమాలు వెలుగు చూడడంతో కర్ణాటక పరీక్ష ప్రాధికార నిబంధనలను కట్టుదిట్టం చేసింది. సీట్ బ్లాకింగ్ ను సమూలంగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. వెబ్సైట్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఏదైనా ఒక కళాశాలలో సీటు ఎంపిక చేసుకున్న విద్యార్థికి ఫీజు చెల్లించిన తరువాతనే నిర్ధారణ పత్రాన్ని ఇస్తారు. ఇది ప్రవేశ పత్రంగా పరిగణించకుండా కేవలం ఫీజుకు సంబంధించిన రసీదుగానే నమోదు చేస్తారు. సదరు విద్యార్థి ఫీజు చెల్లించిన రసీదు పత్రాన్ని కళాశాలలకు తీసుకువెళ్లి ప్రవేశ పత్రం పొందిన తర్వాతనే వెబ్సైట్లో ఆ సీటును తొలగిస్తారు. అంతవరకు ఈ సీటును ఏ కళాశాల కూడా బ్లాక్ చేయకుండా చూస్తారు. కళాశాలలకు వెళ్ళిన విద్యార్థి ఐపీ చిరునామాను ఓటీపీ ద్వారా నిర్ధారించుకుని అతని ఫోటోను డిజిటల్ రూపంలో సదరు కళాశాల నమోదు చేసుకుంటుంది. ఈ ఫేషియల్ వ్యవస్థను ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సుల కోసం అమలు చేస్తూ ఉండగా త్వరలోనే డిప్లొమా, పీజీ కోర్సులతో పాటు నియామక పరీక్షలను కూడా వినియోగించేలా కర్ణాటక పరీక్ష ప్రాధికార చర్యలు చేపడుతోంది.